సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈరోజు టాపిక్ ఏంటంటే థ్రిఫ్ట్ స్టోర్స్. కొంచెం పాడడం కష్టంగా ఉంటుంది. సో అప్పుడప్పుడు క్షమించాలి. అండ్ ఈ థ్రిఫ్ట్ స్టోర్ల గురించి ఏంటంటే చాలామంది ఈ మధ్య బ్రాండెడ్ బట్టలు వేసుకుందాం అనుకుని, అంటే బాగా ట్రెండీగా ఉన్న ఫేమస్ బ్రాండ్స్ వేసుకుందాం అనుకుంటున్నారు. సో అవి మనకి మన బడ్జెట్లో దొరకవు కాబట్టి ఈ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో దొరికే ఈ థ్రిఫ్ట్ స్టోర్లోని ఏంటంటే సరోజిని మార్కెట్ ఏంటి, ఎరగడ మార్కెట్ ఇట్లాంటి చోట్లన మనకి, ఐఎమ్ సారీ ఎరగడ మెన్షన్ చేశాను ఫీల్ అవ్వకండి, బట్ అలాంటి చోట్ల దొరికే ఈ సెకండ్ హ్యాండ్ వస్తువులను అయితే మన వాళ్ళు కొనుక్కుని వేసుకుంటున్నారు. వెల్ ఓకే, మీరు పుల్ చేద్దాం అనుకుంటున్న బ్రాండెడ్ బట్టలు, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ బ్రాండెడ్ క్లాత్స్ వేసుకోవడం. బట్ ఏం జరుగుతుందంటే చాలా మందికి, ఈ వీడియో అయితే చూడండి. Are you a thrift lover? Then this one is for you. This poor guy rocked a second-hand jacket and ended up with a first-class skin disease. Moral of the story: boil your clothes like your amma boils sambar. Bro, stay stylish, not itchy, bro. ఈ వీడియోలో మీరు చూసిన పర్సన్ అయితే ఏం చేశాడంటే ఈ సరోజిని మార్కెట్కి వెళ్ళి మంచి బ్రాండెడ్ జాకెట్ అయితే కొనుక్కున్నాడు. అది కూడా సెకండ్ హ్యాండ్లోని. అది వాష్ చేసారో తెలీదు, అన్ని తర్వాత క్లీన్ చేయకుండా మనోడైతే వేసుకున్నాడు, హీరోలాగా పోజ్ కొట్టాడు. బట్ చివరికి అయితే స్కిన్ డిసీజ్ అయితే వచ్చింది. ఐ మీన్ ఇలాంటి డిసీజెస్ రాకుండా స్కిన్ ఇష్యూస్ కానీ, సో మనం ఏం చేయాలంటే, నేను ఈ థ్రిఫ్ట్ స్టోర్ని అయితే నేను ఏమీ కూడా తప్పు పట్టడం లేదు. ఎవరైతే ఈ సెకండ్ హ్యాండ్ సరోజిని మార్కెట్ ఎక్కడెక్కడ దొరుకుతాయి అంటే ఢిల్లీలో కానీ ముంబైలో కానీ దొరుకుతాయి, వాళ్ళు తెచ్చి అమ్మడం అనేది తప్పు కాదు. బట్ వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్, ఎందుకంటే ఎక్కడో ఉంటాయి మూలన దుమ్ము పట్టేసి ఉంటాయి, ఎక్కడ మూటలు కట్టేసి ఉంటాయి, లారీల మీద వేసుకుంటారు మూటలు. అవన్నీ తెచ్చినప్పుడు ఈ స్టోర్లు వాళ్ళు పని ఏంటంటే, చేయాల్సిన పని వాళ్ళు వాష్ చేస్తున్నారు లేదా, నెక్స్ట్ ఐరన్ చేసి ఇస్తున్నారా. ఎందుకంటే మనం కొత్త బట్టలు కొనుక్కున్నప్పుడు అవి పక్కా ఐరన్ చేసి ఉంటాయి. మనోళ్ళు కూడా ఎందుకంటే వాష్ చేయాలి, ఎందుకంటే ఎక్కడెక్కడో ఉంటున్నాయి. సో వీళ్ళు నీట్గా వాష్ చేసి సెకండ్ మనకి అమ్ముతున్నారు అనుకుంటేనే కొనండి. ఐ మీన్ నేనైతే పెద్ద ఎంకరేజ్ చేయను, బట్ ఈ థ్రిఫ్ట్ స్టోర్ని నేను తగ్గించడం లేదు. బట్ మీరు ఈ సరోజిని మార్కెట్ లేదంటే ఎరగడ మార్కెట్ లేదంటే ఏదన్నా సెకండ్ హ్యాండ్లో రోడ్ సైడ్ కొంటున్నప్పుడు ఆలోచించండి, అసలు ఇది వర్తేనా. మీరు కొన్న తర్వాత మీకు ఏ డిసీజ్ రాకూడదు అంటే మీరు పక్కా ఇంటికి వెళ్ళి వాష్ చేసుకుని ఐరన్ చేసుకుని ఆ తర్వాత కూడా ఆలోచించుకోండి. మనమైతే గ్యారంటీ ఇవ్వలేము ఎవరు కూడా, ఎందుకంటే సెకండ్ హ్యాండ్ వస్తువులు ఎవరో వాడేసింది, అది కూడా ఎక్కడెక్కడ రోడ్ల మీద తిరిగేసి చివరికి వస్తుంది. సో అది కూడా మూలలు ఉంటాయి, డస్ట్ పట్టేసి గూడెం సెట్లు కవర్లో ఏం పెట్టించారు కదా ఈ సెకండ్ హ్యాండ్ వస్తువులని. సో మీరు ఆలోచించుకోండి, ర్యాషెస్ వచ్చి గొక్కలు అనుకుంటున్నారా, మళ్ళీ ఇది సమ్మర్ సీజన్, ఇది మళ్ళీ హైలైట్ ఏంటంటే అంత మంచిది కాదు. చెమటలు పట్టేస్తున్నాయిరా సీను, అదనమాట మ్యాటరు. మన ఎందుకు వీడియోస్ లాంగ్ చేయలేకపోతున్నాం అంటే ఇదనమాట. మన దాంట్లో ఫ్యాన్ వేస్తేనేమో మైక్ ఇష్యూ, ఫ్యాన్ ఆపితేనేమో చెమటలు పడేస్తాయి. ఏసీ ఉంది కానీ ఇక్కడ మీటర్ లేదు దీనికి. సో ఇన్ని బాధలతోటి వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్యాషన్ ఓవరా. ఛానల్ పేరు మార్చాం గురుగారు.